లూబ్ 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 లేదా? వచ్చాడు వచ్చాడు మనోడు వచ్చాడు. మామూలుగా లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో తేజ. ఈరోజు అయితే ఆంధ్ర ఊటీ అని పిలువబడే అరకు అయితే వెళ్ళబోతున్నాం. దీంతో పాటు మనం వనజంగి కూడా కవర్ చేస్తాము. ఫస్ట్ ఈరోజు ప్లాన్ ఏంటంటే, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్ అయితే యాడ్ అవుతాడు. అక్కడి నుంచి టైం ఉంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ అయితే కవర్ చేస్తాము, లేకపోతే డైరెక్ట్గా మేము వనజంగికి అయితే వెళ్ళిపోతాము. వనజంగిలో ఈరోజు నైట్ స్టే అయితే అక్కడే ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అండ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా నేను ఈ బంజీ కార్డ్స్ నా బ్యాగ్ బండికి టై చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. జయశ్రీ. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గంగనమ్మ జాతర జరుగుతుందని ఏలూరులో. సో పొలిమేర దాటేటప్పుడు అరకులో ఒక రోజు కంటే ఎక్కువ ఉంటాను కదా, సో దానివల్ల ఫస్ట్ అమ్మవారికి చెప్పేసి ఇంకా మనం స్టార్ట్ అవుతాం. ఇంకా 91 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మన హైవే ఎక్కాము ఆశ్రమ్ రోడ్ నుంచి. నేను అక్కడ ఎందుకు వ్లాగ్ చేయలేదంటే, మీరు పోయిన వ్లాగ్లో చూసే ఉంటారు ఆ రూట్ అంతా. మీకు అది చూసి బోర్ కొట్టదని నేనే వ్లాగ్ చేయలేదు అక్కడ. సో ఇప్పుడు వచ్చి 91 కిలోమీటర్ ఉంది. టైం వచ్చి 5 to 7 అయితే అవుతుంది. సో నేను అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 9 అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. ఆడు అంటే మేమిద్దరం ఒక స్పాట్లో మీట్ అవుదామని అనుకున్నాం. సో ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్కి కొంచెం ముందు ఫోన్ చేస్తాను అనమాట. సో వాడు వచ్చేస్తాడు. ఇంకా మేమిద్దరం కలిసి ఇంకా డైరెక్ట్ వనజంగి వెళ్ళాలా, లేకపోతే టైం ఉంటే వైజాగ్ బీచ్కి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. నాకెందుకో ఈ ఫ్యూయల్ ఇండికేటర్ వర్క్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను పోయిన సారి యానంలో నేను ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట. ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు ఇక్కడ సింగిల్ పాయింట్ డ్రాప్ అయ్యి చూపిస్తుంది, కానీ ఏలూరు వచ్చేసేనో ఇంకా అదే లెవెల్లో ఉంది ఇండికేటర్. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించారా లేదో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి మ్యాక్స్ 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతుంది బండి. దాని తర్వాత ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇండికేటర్ ఒకసారి చూస్తాను. సేమ్ ఇలాగే ఉంటే ఇండికేటర్ పోయినట్టు. ఇంకా మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఫుల్ ట్యాంక్కి ఇన్ని కిలోమీటర్ వస్తుంది కదా, ఇక ట్రిప్ జీరో చేసుకొని ఇంకా మాన్యువల్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. నాది ఫుల్ ట్యాంక్కి నాది మ్యాక్స్ 370 కిలోమీటర్స్ దాకా వచ్చేస్తుంది ఎలా లేదన్న. ఒక్కసారి మార్నింగ్ వ్యూ హైవే దగ్గర చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఇది 6 lane రోడ్డు అన్నాను కదా పోయిన వ్లాగ్లో. ఇది NH16 మామూలుగా. పోయిన వ్లాగ్లో తప్పు చెప్పాను, NH16. ఇది 6 lane రోడ్డు. ఇది రాజమండ్రి దాకా అలాగే ఉంటుంది. తర్వాత నాకు తెలియదు, అంటే ఎప్పుడు రాజమండ్రి తర్వాత నేను రోడ్డుతో రోడ్ ట్రావెల్ చేయలేదు. ఇది రాజమండ్రి దాకా అలాగే ఉంటుంది. ఎంత ఫాస్ట్ నువ్వు కొట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది హైవే. ఇప్పుడు నాకైతే బోర్ కొడుతుంది. నేను అలా సాంగ్స్ వినుకుంటూ ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతాను. ఇంకా ఏమైనా మంచి మంచి లొకేషన్స్ వస్తే చూపిస్తాను మీకు మధ్య మధ్యలో. మార్నింగ్ సన్ రైజ్ చూడండి. సూపర్. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను అక్కడ రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంత మార్నింగ్ 7 అయింది. ఇప్పుడు ఇంత 7 అప్పుడు ఎంత ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు టిఫిన్ చేయలేదు, చేయబుద్ధి కాదు ఫస్ట్. సో ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి వాడిని మీట్ అయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తాం అనమాట మేము. కాకపోతే టైం బట్టి ఇప్పుడు ఆంధ్ర రాజెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇప్పుడు దానికి వెళ్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా టిఫిన్ స్కిప్ చేసి ఒక 10 ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యామనుకోండి, అక్కడికి వెళ్తాము. ఒకవేళ ఖాళీ ఉంటే
అక్కడ తినేస్తాము. ఆంధ్ర రాజేష్ రెస్టారెంట్లో. మన రైట్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనం ఇంచుమించుగా 50 కిలోమీటర్స్ అయితే వచ్చాం. టైం అయితే 7:30 అయింది. 7:30 అయింది. ఇంచుమించుగా మనం 50 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇంకా మనకి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఐ థింక్ మనం త్వరగానే వెళ్తున్నాం అనుకుంటా. ఎందుకంటే రోడ్డు చాలా విశాలంగా ఉంది. ఇంకా అలా చెవిలో సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నాను ఫాస్ట్‌గా. ఫాస్ట్ అంటే 80, 90 మరీ ఓవర్ స్పీడ్ ఏం కాదు. 80, 90లో వెళ్ళిపోతున్నాను. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ చూడండి అసలు. ఇదొకసారి చూడండి. సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో, మబ్బులు అడ్డున్నాయి కదా! ఆ మబ్బుల్లోంచి సూర్యకిరణాలు ఇలా గ్యాపుల్లోంచి కింద పడుతుంది. మరి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే అనిపించింది. మన రైట్లో సెకండ్ టోల్ గేట్‌కి వచ్చాం. ఇప్పటికి నేను 87 కిలోమీటర్లు వచ్చానంట. నేను ఇంటి దగ్గర ట్రిప్పు 0 చేశాను. ఇప్పుడైతే 87 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో మ్యాక్స్ ఇంకా దగ్గరికి వచ్చాం. ఇంకా 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్సే ఉంది నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. ఐ మీన్ మన ఫ్రెండ్ మీట్ అయ్యే స్పాట్‌కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడైతే నేను గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు టైం అయితే 5 to 8 అయ్యిద్ది. ఇప్పుడు నేను లొకేషన్ పెట్టుకొని ఇప్పుడు ఆ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతా. మనం అయితే ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. మబ్బుల్లోంచి సూర్యకిరణాలు ఇంకా అలాగే వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చి 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఐ థింక్ 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇది కింద ప్రవహిస్తుంది గోదావరి రివర్ అనమాట. ఫైనల్గా మనం రాజమండ్రి మీటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 101 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ ఫ్యూయల్ ఇండికేటర్ వర్క్ అవుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్యూయల్ ఇండికేటర్ వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు 3 పాయింట్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చాడు మనోడు వచ్చాడు. ఇదే ఇడు బండి జీటీ. ఇప్పుడే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయితే అయింది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, ఒకసారి దానికి వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి 9 ఎంత అవుద్ది. ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే అక్కడ తినేసి వెళ్తాము, లేకపోతే ఎక్కడైనా ఆగి టిఫిన్ చేసేసి వెళ్తాం అనమాట. మనోడు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. మన రాయుడు గారి మిలిటరీ హోటల్కి వచ్చాం కానీ ఇక్కడ ఇంకా మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా టిఫిన్సే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటికి మనము 137 కిలోమీటర్స్ అయితే వచ్చాం. కానీ ఇక్కడ నుంచి విశాఖపట్నం 165 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గూగుల్ మ్యాప్స్లో 3 అవర్స్ అయితే పట్టుద్దని చూపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 9:05 అయితే అయింది. సో ఇంకా టిఫిన్ చేయలేదు మేము. ఇంకా మామూలుగా అయితే మటన్ దమ్ బిర్యానీ అక్కడ ఫేమస్ ఆంధ్ర లార్జ్ రెస్టారెంట్లో. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళేసరికి మెయిన్ కోర్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, టిఫిన్సే ఉన్నాయి. సర్లే అక్కడ టిఫిన్స్ చేయడం ఎందుకు, బయటే చేసేద్దాం అని చెప్పి బయటకు వస్తాం మీ ఇద్దరం కలిసి. ఇప్పుడు ఎక్కడైనా ఆగి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అవుదాము. నేను అనుకునేసరికి అయితే విశాఖపట్నం వెళ్ళేసరికి 12 అవుద్దేమో అనుకుంటున్నాను. మన ట్రిప్లో ఇది 3వ టోల్ గేట్. చైన్ అయితే టక్ 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 మన సౌండ్ వస్తుంది. చైన్ లూప్ చేసి 500 కిలోమీటర్స్ దాటేసింది. ఇప్పుడు ఎక్కడ టిఫిన్కి ఆగేటప్పుడు ఇంకా చైన్ లూప్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే చైన్ అయితే అయిపోద్ది. ఆల్రెడీ చైన్ అయిపోయింది అనమాట, తుప్పట్టేసింది చైన్కి. చైన్ మార్పించాలి ఎప్పుడైనా. మా రైట్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది. నా దాంట్లో ఆల్రెడీ 3 పాయింట్స్ ఉంది, కానీ ఆగాం కాబట్టి, మా ఊడు ఆగారు కాబట్టి ఫుల్ ట్యాంక్ చేపించేద్దామని ఆగే. నాది ఫుల్ ట్యాంక్, నీది ఫుల్ ట్యాంక్ చేపించాయి. అరే చైన్ లూబ్ ఉందా? చైన్ లూబ్ ఉందా? కొట్టెళ్ళరా. లూబ్
లూబ్ లేదా? 675 6 లీటర్స్. అవును, క్లీన్ చేసాక లూబ్ వేయాలిగా. మన దగ్గర లూబ్ లేదు కదా మరి. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్లో అడిగాను, ఇక్కడ లూబ్రికెంట్ లేదు. మనోడి దగ్గర చైన్ క్లీనర్ ఉందంట, చైన్ లూబ్ తీసుకురాలేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం చైన్ క్లీన్ చేసి లూప్ చేసేద్దాం. ఏదో ఒకసారి చూపించేది. లూబ్రికెంటే కదరా ఇది. అయ్యా ఇప్పుడు నా దగ్గర ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు మనం ట్రిప్ 0 చేద్దాం. ట్రిప్ 0 చేసా. ఇంకా ఈ ట్రిప్ నుంచి మనం 370 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. అండ్ చైన్ లూబ్రికెంట్ కూడా కొట్టాం కదా, దాన్ని కూడా 0 చేసేద్దాం. 527 కిలోమీటర్స్ తిరిగాను చైన్ లూబ్రికెంట్ తర్వాత. నేను ఎలా 2 సపరేట్ పెట్టుకుంటాను. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి చైన్ లూబ్రికెంట్ చేస్తాం కదా, అప్పటి నుంచి 500 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చైన్ లూబ్రికెంట్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు 500 అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చైన్ లూబ్రికెంట్ చేస్తా. మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చేసి ఫ్యూయల్ అనమాట. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించాను కదా, ట్యాంక్ ఫుల్కి నాకు 370 కిలోమీటర్స్ వస్తుంది. అప్పుడు నేను చూసుకుంటా 370 కిలోమీటర్స్ తిరగంగానే నేను మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేస్తాను అనమాట. ఇప్పుడు టిఫిన్ అయితే ఇంకా చేయలేదు, టైం అయితే 9:30 అయిపోయింది. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఇక్కడ ఆగిపోదాం. ఇప్పుడే హైవే పక్కన టిఫిన్కి అయితే ఆగాము. ఇంకా ఇక్కడి నుంచి 130 కిలోమీటర్స్ ఉంటుంది. అనుకున్న దానికన్నా కొంచెం ముందే లేదట్టు. నేను అనుకుంది 12 కల్లా వెళ్తామని, 11:30కి వెళ్ళిపోతాం. కానీ మధ్యలో స్టాప్ తీసుకుంటాం. మరి ఒకేసారి స్ట్రెచ్ కొట్టకుండా మధ్యలో ఒకసారి స్టాప్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ బండి తోలుదాం. ఇప్పుడు GT 650 మనోడు ఆ బండి తీస్తున్నాడు. బండి అయితే బరువుగానే ఉంది. ఇది ఫస్ట్ టైం అనమాట పెద్ద సీసీ బండ్లు తోలడం. దీని పుల్ అయితే మామూలుగా లేదు. సమ్మని ఇలా అనగానే లాగేస్తుంది మనిషిని. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫాస్ట్ వెళ్దాం. మామూలుగా లేదు. మనోడు ఫాస్ట్ వెళ్ళడంలో తప్పే లేదు. ఇది మామూలుగా లేదు బండి. అసలు 100 ఈజీగా ఎక్కేసింది. ఈజీ అసలు మామూలు లేదు బండి అయితే. అసలు 6th గేర్, ఐ థింక్ ఇది 5 గేర్సే ఉంటాయి అనుకుంటారా. టాప్ గేర్లో కూడా దీని పుల్ మామూలుగా లేదు. అసలు ఈజీగా ఇలా లాగేస్తుంది. మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అంటారు కదా, మనీ కెన్ బై ఫకింగ్ హ్యాపీనెస్. ఆవుదాం మనోడు గురించి. ఇది కొత్త బండి, ఇంకా దానికన్నా ఇంకెక్కువ తోలకూడదు. ఇంకా మన బండికి షిఫ్ట్ అయిపోదాం. మధ్యలో ఒక రూట్ అయితే డివైడ్ అయింది. మన లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నవరం అయితే వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాం.
ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది అక్కడ బోర్డులో చూశాను విశాఖపట్నానికి. ఆహా! ఒక్కసారి ఈ వ్యూ చూడండి. కొండల పక్కన హైవే. మన రైడ్‌లో 4వ టోల్ గేట్ ఇది. ఇక్కడి నుంచి 90 కిలోమీటర్లుంది వైజాగ్. ఈ మధ్యలో లైన్ ఉంది కదా! ఈ లైన్ దగ్గరికి మన టైర్ ఎళ్ళిందనుకోండి బండి కంట్రోల్ పోతుంది. షేక్ వచ్చేస్తుంది బండి. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? ఇప్పుడు మనం 70 కిలోమీటర్స్ వెళ్తాం కదా! మన పక్క ఏదైనా బండి ఇలా పాస్ అవుతుందనుకోండి, అలా స్పీడోమీటర్ చూస్తాను నేనైతే. చూసి అలా స్పీడోమీటర్‌లో స్పీడ్ ఎంతుంది, మన స్పీడ్ ఎంతుందని కంపేర్ చేసుకుంటాను. నాకైతే ఈ అలవాటు ఉంది. మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా విశాఖపట్నం 71 కిలోమీటర్ ఉంది. ఇందాక బాబాయ్‌కి ఒకళ్ళకి శతకోపం పెట్టేసేవాడిని. ఎందుకంటే ఇక్కడ డివైడర్ దగ్గర ఉన్నాడు. నా బండేమో 80లో ఉంది. గూగుల్ మ్యాప్స్ చూస్తున్నాను నేను కింద. ఇలా గూగుల్ మ్యాప్స్ చూసి ఇలా పైకి చూసేటప్పటికి ఆయన పరిగెట్టుకుంటూ ఇలా వచ్చేస్తున్నాడు. ఇక్కడికొచ్చాడు. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంక 2 బ్రేక్స్ అలా కొట్టబట్టి ఆగింది గానీ, లేపోతే ఆయనకి పెద్ద శతకోపం అయిపోయేది ఇప్పుడు. ఇప్పుడే ఇక్కడ టీకైతే ఆగాము. ఇంకా మనకి విశాఖపట్నం 40 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. నేను యాక్చువల్‌గా 11:30 కల్లా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను. పెట్రోల్‌కి అయన్నీ ఆగాం కదా! సో, దానివల్ల లేట్ అయిందనమాట. ఇప్పుడు టైం అయితే 12 అయింది. ఇంకా 40 కిలోమీటర్లు వెళ్ళాలి. మా వోడు అంటున్నాడు, "ఈ ఎండలో బీచ్ చూడడం అవసరమా?" అంటున్నాడు. బట్ ఇక్కడ దాకా వచ్చి అనకాపల్లి నుంచి పైకి వెళ్ళిపోతే బాగోదు కదా! సో, ఒకసారి చూసి వెళ్ళిపోదామని నేను అన్నా. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోతాము. బీచ్ చూసి ఇంకా తినేసి మనం వనజంగికి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. ఇలా వైజాగ్ ఎంటర్ అయ్యాం లేదా ఇప్పుడు ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ప్రతి కిలోమీటర్‌కి ఒక సిగ్నల్ లైట్ అయితే ఉంది. లేకపోతే పోలీస్ అయినా ఉంటున్నాడు ఆపడానికి, ట్రాఫిక్ పోలీసు. మన ట్రిప్‌లో ఇది 5థ్ టోల్ గేట్. మేము ఇప్పుడు ఆర్‌కే బీచ్‌కి అయితే వెళ్తున్నాము. మాకైతే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. ఫస్ట్ రిషికొండ బీచ్‌కి అయితే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అది ఎక్కువ దూరము అండ్ ట్రాఫిక్ ఉంటదంట. సో, ఇప్పుడు ట్రై చేస్తాం మామూలుగా ఆర్‌కే బీచ్ వెళ్ళి తర్వాత రిషికొండ బీచ్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ టైం సరిపోకపోతే ఇంక డైరెక్ట్‌గా వనజంగికి వెళ్ళిపోతాం. ఇది పోర్ట్ రోడ్ అంట. అవన్నీ సోలార్ ప్యానెల్స్ చూసారా? మొత్తం ఈ ప్లేస్ అంతా నాకు తెలిసి ఒక 10 ఏకర్స్ దాకా ఉంటది. మొత్తం సోలార్ ప్యానెల్సే ఉన్నాయి అక్కడంతా. వచ్చేసాం బీచ్. వచ్చేసాం బీచ్ రోడ్డుకి. మీకు బీచ్ కనిపిస్తుందో లేదో? కొంచెం ఫ్రంట్‌కి వెళ్తే కనిపిస్తది. అదిగోండి అలలు. ఆ అలల సౌండ్ నన్ను రా రా అని పిలుస్తున్నాయి. అబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బా! ఆ వ్యూ చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం ఆర్‌కే బీచ్‌కి వచ్చాం. ఇప్పుడు అలలు చూడండి ఎలా ఎగసెగిసి పడుతున్నాయో. ఇప్పుడు మీకు కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఈ ఆర్‌కే బీచ్‌వి. అండ్ ఇప్పుడు మేము తినేసి వనజంగి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక లంచ్ టైం అయిందని చెప్పి నేను మా ఫ్రెండ్ బీచ్ దగ్గర ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము. మీరైతే అసలు ట్రై చేయకండి. కలుకులోని కేసరి అన్నట్టు మొక్కలోని దుమ్ము అయితే ఉన్నాయి ఫ్రైడ్ రైస్‌లో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఉంటా. బాయ్.